బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియాకు ట్రావిస్ హెడ్ పెద్ద తలనొప్పిగా మారాడు. ఆస్ట్రేలియా వర్సెస్ టీమిండియా పోరు కాస్త హెడ్ వర్సెస్ టీమిండియాగా మారింది అనడంలో డౌట్ లేదు. ఎందుకంటే ఆసీస్ ఆటగాడి విధ్వంసం మామూలుగా ఉండట్లేదు. నిలకడైన ఆటకు కేరాఫ్ గా మారాడు. భారత్ ప్రధాన ఆయుధం బుమ్రాను సైతం కాన్ఫిడెంట్ గా ఫేస్ చేస్తున్నాడు. అంత ఈజీగా వికెట్ ఇవ్వడం లేదు. పైగా దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ట్రావిస్ హెడ్ క్రీజ్ లో ఉన్నంతసేపు వరల్డ్ క్లాస్ బౌలర్లు కూడా సాదాసీదా బౌలర్లుగా మారిపోతున్నారు. ప్రస్తుతం ఆసీస్ బ్యాటర్ డ్రీమ్ ఫామ్ లో ఉన్నాడు. ఆసీస్ బ్యాటింగ్ భారాన్ని మోస్తున్నాడు. భారత బౌలర్లకు సవాళ్లు విసురుతున్నాడు. ఇప్పటి వరకు 3 మ్యాచ్ల్లో ట్రావిస్ హెడ్ బరిలోకి దిగాడు. 5 ఇన్నింగ్స్ల్లో బ్యాటింగ్ చేశాడు. 2 సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీతో ఏకంగా 409 పరుగులు సాధించాడు. యావరేజ్ 81.8. జీబీటీలో టాప్ స్కోరర్ ట్రావిస్ హెడ్డే. రెండో స్థానంలో కేఎల్ రాహుల్ ఉన్నాడు. అయితే కేఎల్ కంటే 174 పరుగులు ట్రావిస్ ఎక్కువగా చేశాడు. ఆసీస్ ఆటగాడు ఎలా పంజా విసురుతున్నాడో చెప్పడానికి ఈ అంతరం చాలు. బౌలర్ల డామినేషన్ ఉన్న చోట కూడా విభిన్నంగా నిలిచేందుకు ట్రావిస్ హెడ్ ప్రయత్నిస్తున్నాడు. పెర్త్ టెస్ట్ లో తొలి ఇన్నింగ్స్ లో 11 పరుగులకే పరిమితమైన ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ లో ఒత్తిడిని అధిగమించాడు. నేచురల్ గేమ్ ఆడేశాడు. బుమ్రా బ్యాచ్ ను సమర్థంగా ఎదుర్కొన్నాడు. 89 పరుగులతో ఆకట్టుకున్నాడు. రెండో టెస్ట్ లో బిగ్ ఇన్నింగ్స్ ఆడాడు. 140 పరుగులతో టీమిండియాకు వార్నింగ్ ఇచ్చాడు. ట్రావిస్ హెడ్ దెబ్బకు ఆసీస్ బోనీ కొట్టగలిగింది. సిరీస్ ను 1-1తో సమన్ చేయగలిగింది. ఆ తర్వాత మూడో టెస్ట్ లోనూ ట్రావిస్ హెడ్ విధ్వంసం కొనసాగింది. స్మిత్ తో భారీ పార్ట్నర్షిప్ ను రికార్డ్ చేశాడు. ఆసీస్ ను మెరుగైన పొజిషన్ లో నిలబెట్టాడు. వర్షం పడకపోతే టీమిండియాకు ఓటమి తప్పేది కాదేమో. లక్కీగా బ్రిస్బేన్ లో ఓటమి నుంచి భారత జట్టు ఎస్కేప్ అయింది. కానీ ట్రావిస్ హెడ్ ఆడుతున్న తీరు మాత్రం రోహిత్ సేనకు హెచ్చరికలు పంపింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఇంకా 2 మ్యాచ్లున్నాయి. ఈ 2 మ్యాచ్లు గెలిస్తేనే రోహిత్ సేన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ చేరడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో ట్రావిస్ హెడ్ ను కట్టడి చేయాల్సిందే అని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. హెడ్ బలహీనతలు పట్టుకుని భారత బౌలర్లు పైచేయి సాధించాలంటున్నారు. గత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ టైటిల్, గతేడాది వన్డే వరల్డ్ కప్ భారత్ కు దూరం అవడానికి హెడ్డే కారణమని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ బెర్త్ కూడా ట్రావిస్ హెడ్ వల్లే దూరం అవుతుందేమో అని అభిప్రాయపడుతున్నారు. ఆసీస్ ఆటగాడి బ్యాటింగ్ వీడియోలపై భారత బౌలర్లు ఫోకస్ చేయాలంటున్నారు. ఎక్కువగా బౌన్సర్లు సంధించాలంటున్నారు. పక్కా ప్రణాళికతో అటాక్ చేయాలంటున్నారు. అయితే హెడ్ తెలివైన వాడని, కట్టడి చేయడం అంత ఈజీ కాదనే చర్చ కూడా ఉంది.